బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ విచారించింది. దాదాపు 5 గంటల పాటు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు అందలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయనని, బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఎవరూ భావించవద్దన్నారు. ఇక తను చెప్పిన విషయాలు ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారని, మళ్లీ విచారణకు రావాలని అధికారులు చెప్పలేదని తెలిపారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజులు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారో, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని డిసైడ్ విల్ గో అంతే. మళ్ళీ రమ్మని లేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి, ఒకే ఒక యాప్ చేశాను. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ విచారించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ను 5 గంటల పాటు విచారించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ని సుదీర్ఘంగా 5 గంటల పాటు ఈడీ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా తాను 2016లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను, కానీ 1 ఏడాది పాటు దీనికి సంబంధించి వైదొలిగారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా నగదు లావాదేవీలు జరపలేదు అన్న కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినటువంటి సమాచారం మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఇచ్చాను అన్న కోణంలో కూడా తన అడ్వకేట్ సమక్షంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఏదైతే పౌరుడిగా తన బాధ్యత, ఒక ఉన్నతాధికారులు ఈ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను పిలిచారు, వచ్చి వారికి ఏదైతే బెట్టింగ్ కి సంబంధించి ఈ యాప్ ప్రమోషన్ కి సంబంధించి ఎలా జరిగింది, అలాగే తనని మధ్యవర్తిగా అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే నగదు లావాదేవీలు జరిగాయా లేదా అన్న కోణంలో ప్రశ్నించారు. వాటన్నిటికీ కూడా బాధ్యతాయుత పౌరుడిగా నేను మొత్తం కూడా సమాధానాలు ఇచ్చాను అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఈడీ వారి దర్యాప్తు వాళ్ళు చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈడీ దర్యాప్తుకి, విచారణకు కోఆపరేట్ చేయడం నా బాధ్యత అన్న కోణంలో కూడా ప్రకాష్ రాజ్ చెప్పుకుంటూ వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ఆడకండి, కష్టంతో సంపాదించడం నేర్చుకోవాలి అంటూ యువతకు కూడా ప్రకాష్ రాజ్ ఏదైతే మీడియా ముఖంగా కూడా ఒక మెసేజ్ ని కూడా ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.